హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు, మనందరి ఫేవరెట్ విజయ్ తలపతి గారి మూవీ జననాయకుడు జూలై 23వ తారీఖున థియేటర్స్ లో రిలీజ్ అవబోతోంది. మరి ఆ మూవీ రిలేటెడ్ బోల్డ్ అని విషయాలు షేర్ చేసుకోవడానికి మన ముందున్నారు హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు అండ్ జననాయకుడు ప్రొడ్యూసర్ కేవీఎన్ గారు. సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ కేవీఎన్ గారు అండ్ హాయ్ అనిల్ రావిపూడి గారు. సో నైస్ టు సీ యూ బోత్ టుగెదర్. అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు జనాలు. కేవీఎన్ సార్, సో జననాయకుడు అనే ఈ ప్రాజెక్ట్ అండ్ ఈ జర్నీ అసలు ఎలా బిగిన్ అయింది అండ్ ఈ ప్రాజెక్ట్ షేప్ అప్ అవ్వే ప్రాసెస్ ఎలా జరిగింది చెప్పండి మాకు. మేడం, వెరీ ఎగ్జైటింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఇది అంత పెద్ద ప్లాన్ చేసుకొని చాలా సంవత్సరాలుగా మైండ్లో పెట్టుకొని ముందుకెళ్ళింది కాదు. జగదీష్ అని విజయ్ సార్ మేనేజర్ ఉన్నారు, ఒక అబ్బాయి. ఈజ్ ఆల్సో కో ప్రొడ్యూసర్ ఫర్ అవర్ ఫిల్మ్ నౌ. ఓకే. తనతో మాకు ఒక జర్నీ ఉన్నింది అండ్ చాలా డైరెక్టర్స్ని, హీరోస్ని తన ద్వారా మీట్ కావడం అది చేస్తున్నాం. అప్పుడు తను మాటల్లో ఒకసారి గోడ్ తర్వాత విజయ్ సార్ ఒక లాస్ట్ మూవీ చేయాలనుకుంటున్నారు బిఫోర్ ఎలక్షన్స్. అంటే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే నేను విజయ్ సార్ సినిమాలన్నీ చూశాను. బిగిలు, కత్తి, మెర్సిల్, సర్కార్, లియో అండ్ మాస్టర్. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఐ బీన్ ఫాలోయింగ్ అండ్ ఐ లైక్ his swag style, dancing, songs especially. And my wife Nisha kuda very big fan. And when this conversation was happening, tanu unnindi pakkana cheddam anesariki inka I told Jagdish, he fixed up a meeting. Okkasari velli sudden kalsam, there was that positivity and then instantly everything clicked. We decided to go ahead and it's been since then incredible journey. Absolute pleasure working with him. And what amazes me every day is his simplicity. సార్, ఈ టైటిల్ జననాయకుడు అని పెట్టారు కదా సార్. ఈ సినిమా చేసే ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆయన ఇమీడియట్గా సీఎం అవ్వడం జరిగింది. సో ఈ టైటిల్ మీరు ఏమైనా కాలజ్ఞానంలో ఏమైనా గెస్ చేసి పెట్టించారా లేకపోతే ఏంటి? మేడం, అలా అనుకుంటే చాలా విషయాలు అలాగే జరిగినట్టున్నాయి. అంటే మాకు ఎవరికి కాలజ్ఞానం తెలియదు కానీ ఇరికి తిరిగి చూసి ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేస్తే అలాగే ఉన్నట్టుంది. పూజా సెరమనీలో కూడా నేను మాట్లాడుతూ, అంటే చివరి సినిమా అంటారు కానీ నేను ఎందుకో ధైర్యంగా ముందుకెళ్ళి #1 లాస్ట్ టైం లెట్స్ క్రియేట్ మ్యాజికల్ అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ ఎంటైర్ టీమ్ విజయ్ సార్ అని అన్నాను. అది అన్నప్పుడు నాకు కూడా తెలియదు ఇది ఇలా రిజల్ట్స్ వస్తుందని. బట్ వీఆర్ ఆల్ వెరీ పాజిటివ్ బికాజ్ హీ హ్యాడ్ దట్ రీచ్ విత్ పీపుల్. అండ్ జననాయకుడు అనే టైటిల్ పెట్టే ముందే ఒక పోస్టర్ రిలీజ్ చేశాం మేము. ఒక ఫోటో వేసి టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ అని ఫస్ట్ పోస్టర్ వచ్చింది. టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ. తర్వాత టైటిల్ వచ్చింది. ఇప్పుడు చూస్తే సీక్వెన్స్గా అన్ని ఒకటొకటి రియల్ లైఫ్ ఇంటర్లింక్ అయిపోయి స్టోరీ లాగా ఉంది. అలాగా ఆస్పెక్ట్ బై ఆస్పెక్ట్ తీసుకుంటే I think everybody wanted him to be true Jananayakan and everything happened in reality, not just in movie. I don't want to be spoiler, కానీ సినిమాలో మాకు కావాలి సార్ స్పాయిలర్స్. సినిమాలో మార్పు కావాలి, మార్పు ఇక్కడ నుంచి మొదలవుతుంది అని ఒక జెస్చర్ ఉంటుంది సార్ది. కానీ సినిమా రిలీజ్ అయ్యే లోపలే ఆ మార్పు వచ్చింది, ఆ జెస్చర్ ఇంప్లిమెంట్లే వచ్చేసింది, అన్నీ జరిగిపోయాయి. అంటే ఈ పర్స్పెక్టివ్ ఆఫ్ ద మూవీ విల్ బి వెరీ డిఫరెంట్. ఇప్పుడు మీకు విజయ్ గారి మూవీస్లో, ఇంతకు ముందు చేసిన మూవీస్లో మీరు అన్ని మూవీస్ చూసా అన్నారు కాబట్టి మీకు ఇంట్రెస్టింగ్ లైన్ కానీ సీన్ కానీ ఏదైనా బాగా మీరు ఇంప్రెస్ అయిన సీన్ కానీ లైన్? చాలా ఉన్నాయి మేడం. నాకు ఆ థీమ్స్ ఆఫ్ విజయ్ సార్ మూవీస్ చాలా ఇష్టం. నాకు ఈ సర్కార్లో అది 49P అనే ఒక సెక్షన్ పైన ఒక హోల్ స్టోరీ బిల్డ్ చేయడం, ఒక ఓటు గురించి. ఆర్ కత్తిలో ఫార్మస్ ఇష్యూస్ తీసుకొని చేయడం. నాకు బిగిల్ చాలా ఇష్టం. మా ఇంట్లో మా పిల్లలు కూడా చాలా ఇష్టం. అంటే దాంట్లో ఒక కప్పు ముఖ్యం బిగిలు అనే ఒక డైలాగ్ ఉంటుంది. ఏం చేస్తున్నా కూడా ఆ కప్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవడానికి ఒక సింగిల్ లైన్లో చాలా కమ్యూనికేట్ చేయొచ్చు. ఆ టీమ్ స్పిరిట్ కానీ ద వే ఇట్ ఈస్ బిల్డ్ నాకు అది చాలా ఇష్టం. అదే బిగిల్లోనే ఒక పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది. అంటే మనం ఎవరనేది ముఖ్యం కాదు, మనం ఏం చేయగలం అనేది ముఖ్యం అని. అంటే యాప్ట్ రియల్ లైఫ్లో కూడా. అలాగే జననాయకునిలో కూడా నాకు నచ్చిన సీన్స్ చాలా ఉన్నాయి.
ఎస్పెషలీ సాంగ్స్లో లిరిక్స్ సాంగ్ వచ్చింది కాబట్టి తలపతి కచేరీలో ఒక లైన్ ఉంటుంది, ఆవో టుగెదర్ బయ్యా బయ్యా జాతి భేదంలో లేదయ్యా, ఏ ఒరుతన మరానే తిరి పోరానే తంగమ్మే తలపతి బ్లాస్ట్ బ్లాస్ట్. దట్ లైన్ హెస్ గాట్ లాట్ ఆఫ్ మీనింగ్. ఐ లైక్ దట్ లిరిక్స్ ఇన్ దట్. అంటే లాస్ట్లో కూడా ఒక సీక్వెన్స్లో, అంటే సినిమా చూస్తే తెలుస్తుంది, వైలెన్స్ కమ్స్ ఫ్రమ్ హేట్రెడ్, హేట్రెడ్ కమ్స్ ఫ్రమ్ థ్రెట్, థ్రెట్ కమ్స్ ఫ్రమ్ అని ఒక తర్వాత అదే సినిమాలో చూస్తే తెలుస్తుంది, సస్పెన్సా సినిమాలో చూస్తుంది. థ్రెట్ కమ్స్ ఫ్రమ్ ఒక థాట్ ప్రొవోకింగ్ డైలాగ్ ఉంటుంది. ఓకే. సో జనరల్గా అపార్ట్ ఫ్రమ్ సాంగ్స్ లిరిక్స్, నాకు ఆ సీన్స్ కానీ ఆ సీన్కి విజయసార్ ఇచ్చే ఎనర్జీ కానీ, నార్మల్గా మనం ఒక సీన్ అనుకున్నప్పుడు ఇలా ఉంటుంది అనుకుంటాం, కానీ సార్ వచ్చిన తర్వాత తన మేనరిజము, తన డైలాగ్స్, తన సిగ్నేచర్ స్టైల్, స్వాగ్ యాడ్ చేస్తే ఆ సీను రూపురేఖలే మారిపోతాయి. ద వేస్ ద సీన్ ఈజ్ నౌ ఫైనలీ కమ్ అవుట్, మీరు అన్నట్టు రూపురేఖలే మారిపోతాయి. చాలా డిఫరెంట్ కనిపిస్తుంది, ఇదా మనం అనుకున్నాము అని. కేవీఎన్ గారు, దాని నుంచి నాకు ఒక డౌట్, మీరు స్పెషల్ గా అనిల్ గారిని ఇక్కడ పిలిపించారు కదా, అసలు ఈ సినిమాకి అనిల్ గారికి ఉన్న సంబంధం ఏంటి? ఇది నా ప్రశ్న కాదు, బయట జనాలు కూడా ఈ ప్రశ్న మీద చాలా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని లీక్స్ కూడా మాకు మధ్యలో అయ్యాయి మా అందరికి, ఆడియన్స్ కి. సో దీని గురించి మీరు ఏం స్పందించదలుచుకున్నారు? స్పెషల్గా అనిల్ గారు పిలిపించలేదు, అనిల్ గారు స్పెషల్ కాబట్టి పిలిపించాము. అనిల్ గారు అడగండి. ఏంటి సార్ చెప్పాలి మీరే ఈ మూవీ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమైనా మాట్లాడే ముందు, సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ హోల్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం. ఎందుకంటే విజయ్ గారు ఒక సినిమా స్టార్ నుంచి ఒక రాజకీయాల్లోకి వెళ్ళి ఈరోజు ఒక తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఒక ప్రాసెస్ని సో వీళ్ళు దగ్గరుండి కల్లారా చూశారు, వీక్షించారు. సో వాళ్ళకి ఎంత ప్రౌడో ఆ సినిమాకి, ఆ జర్నీకి ఎంతో కొంత ఒక ఇండైరెక్ట్ లింక్ నేను కూడా ఉన్నాను. సో నేను కూడా చెప్తాను, ఎంతో కొంత ప్రౌడ్. సో అందుకని ఫస్ట్ విజయ్ గారికి నా హార్ట్ఫుల్ విషెస్ చెప్తున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ టు విజయ్ గారు. మామూలు అచీవ్మెంట్ కాదు ఇది, అసలు డ్రీమ్. అంటే ఒకసారి కళలో కూడా ఊహించగలమా, ఎవరైనా ఊహించనేది జరుగుద్దా అన్నంత ఒక డ్రీమ్ ఇది ఆయన నిజం చేసి చూపించారు. ఆయన విల్ పవర్, ఆయన కమిట్మెంట్, ఆయన డెడికేషన్, సింపుల్. ఏదైనా మనం సాధించవచ్చు అనడానికి అదొక ఎగ్జాంపుల్ విజయ్ గారి జర్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అండ్ ఈ సినిమా గురించి మాట్లాడే ముందు సో విజయ్ గారితో నాకున్న జర్నీ మాట్లాడితే మీకు అన్ని క్లారిటీలు వచ్చేస్తాయి. సో వారీసు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ టైం నేను విజయ్ గారిని కలిశాను. వంశీపైడిపల్లి, నేను అన్నా అని పిలుస్తాను, నాకు మంచి వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో ఆయన నన్ను తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశారు. వారీసులో ఒక బ్లాక్ ఉంటుంది, కార్పొరేట్ రూమ్ ఒక బ్లాక్ ఉంది, సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. మన వీటి గణేష్ అండ్ శ్రీమాన్ వీళ్ళందరిది ఒక ఎంటర్టైన్మెంట్ సీక్వెన్స్ ఉంది. దాంట్లో రైటింగ్కి నేను వంశీపైడిపల్లి గారి టీంతో కలిసి పనిచేశాను. సో పనిచేసినప్పుడు సో వంశీ గారిని నన్ను తీసుకెళ్ళి విజయ్ గారికి పరిచయం చేశాను. అది ఫస్ట్ మీటింగ్. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారంటే ఆయన స్టిల్. అంటే నేను మొన్న చీఫ్ మినిస్టర్గా ఆయన బయట తిరుగుతున్నా కూడా అలాగే ఉన్నారు ఆయన. సింపుల్, నేను అప్పుడు ఎలా చూశాను విజయ్ గారిని ఇప్పుడు అలాగే కనిపిస్తున్నారు. అంత గ్రౌండెడ్గా ఉంటారు ఆయన. సో అది నాకు ఫస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. మాట్లాడే విధానం కానీ, రిసీవ్ చేసుకునే విధానం కానీ, సో అది నాకు మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మళ్ళీ వెంకట్ ప్రభు గారి ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో. జరుగుతుంది. ఒకరోజు సడన్గా ఒకరోజు సడన్గా జగదీష్ గారు ఉన్నారు కదా, సో జగదీష్ గారి టీం నుంచి జగదీష్ గారు కాల్ చేశారు. ఎవరు కాల్ చేశారు నాకు. అప్పుడు నేను విజయ్ గారితో ఒకసారి కలవాలి మీరు అని చెప్పి నేను ఫస్ట్ సర్ప్రైజ్ అయిపోయాను. ఏంటి సడన్గా అని చెప్పి నేను పరిగెత్తుకుంటే ఏదో అన్ని పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వెళ్ళి ఆయనతో ఒక పావు గంట ఆయన వ్యాన్లో కూర్చున్నప్పుడు ఆయన ఎందుకు పిలిచారంటే భగవంత్ కేసరి ఫిలిం నేను చూశాను, నాకు చాలా బాగా నచ్చింది, చాలా అద్భుతంగా తీసావు. సో కొన్ని ఎపిసోడ్స్, కొన్ని సీన్స్ అయితే నన్ను అసలు ఇంకా హార్న్ చేస్తున్నాయి. సో అది నేను అప్రిషియేట్ చేద్దామని పిలిచానని చెప్పేసరికి నేను అసలు క్లౌడ్ 9లో ఉన్నాను అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. కాసేపు నేను వెంటనే మహేష్ గారికి కాల్ చేసి, సార్ ఇట్లా విజయ్ గారిని కలిసాను, ఆయనకు బాగా నచ్చింది సార్ సినిమా, చాలా బాగా ప్రైజ్ చేశాను, ఆయనకి షేర్ చేసుకుని నేను మహేష్ గారితో సో అది సెకండ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత నాకు సాహు గారు చెప్పింది ఏంటంటే, ఇట్లా కేవీఎన్ ప్రొడక్షన్ నుంచి ఇట్లా వెంకట్ గారు ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీ సీన్స్, నాట్ ఎంటైర్ ఫిలిం,
కొన్ని కీ సీన్స్ దాంట్లో ఏవైతే కొన్ని విజయ్ గారికి పర్సనల్గా బాగా నచ్చాయో, ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ అండ్ ఆడవాళ్ళకి బనావో బేటీ కోషేర్ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో అలాంటి కొన్ని ఎలిమెంట్స్ ఆయన బాగా ఎగ్జైట్ అయ్యారు. సో దాన్ని పెట్టుకొని కంప్లీట్ దాని మీద నుంచి ఓవరాల్గా ఇంకో కొత్త కథ చేయబోతున్నాం. సో బట్ ఏది తీసుకున్నా, ఒక అరసీన్ తీసుకున్నా మీరు రైట్స్ తీసుకోవాలి, దట్స్ లైక్ క్రియేటివ్ ఇది ఉంటుంది కాబట్టి. సో ఆ ప్రాసెస్లో సాహు గారిని ఇట్లా కేవీఎన్ గారు వీళ్ళు అప్రోచ్ అయ్యాక ఆ తర్వాత మాట్లాడినప్పుడు అసలు నేను విజయ్ గారితో ఆయన నన్ను పిలిచి ఆ రోజు ఎంత జెన్యున్గా అప్రిషియేషన్ చేశారు. అసలు ఏం మాట్లాడకుండా ముందు ఇచ్చేసేయండి, దాని గురించి డిస్కషనే లేదు, తర్వాత వ్యవహారాలని తర్వాత ముందు వాళ్ళకి ఓకే చెప్పేయండి, వాట్ ఎవర్ దే వాంట్ లెట్ దెమ్ డూ. సో దాంట్లో ఏం కావాలో వాళ్ళు ఎంత పావు తీసుకుంటారో, అర తీసుకుంటారో, 10% తీసుకుంటారో, వాట్ ఎవర్ దేర్ విష్ అని చెప్పి నేను చెప్పేశాను. సాహు గారు కూడా క్లియర్. ఇక ఆ తర్వాత ప్రాసెస్ అంతా వాళ్ళకే తెలుసు, ఓకే, నాకేం తెలియదు. బట్ నాకు తర్వాత కేవీఎన్ గారిని 2-3 సార్లు కలిశాను, మన లోహిత్ గారిని అప్పుడప్పుడు కలిసినప్పుడు నాకు వాళ్ళతో మాట్లాడుతుంటాగా నేను ఎగ్జైటింగ్ అడిగాను, ఏం జరుగుతుంది సార్, ఏం చేస్తున్నారు సార్, ఎట్లా ఏంటి. మీ మూవీ ప్రాసెస్ లో ఎక్కడైనా వచ్చి చూడడం కానీ లేకపోతే ఇన్వాల్వ్ అవ్వడం కానీ? నేను లేదు అసలు, నాకు ఇంకా సంబంధం లేదు. హెచ్ వినోద్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్, ఆయన రైట్స్ తీసుకొని ఆ భగవంత్ కేసర్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని దాని చుట్టూ ఒక కొత్త కథ వెళ్ళారు. అది నాకు కేవీఎన్ గారు ఒక 1 or 2 కలిసినప్పుడు ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కొన్ని, ఇలా చేయబోతున్నాం. సో బాబీ డియోల్ క్యారెక్టర్ని ఎలా మెయిన్ స్ట్రీమ్కి తీసుకొచ్చారు అండ్ దాన్ని విజయ్ గారి క్యారెక్టరేషన్కి ఎలా కనెక్ట్ చేశారు. ఒరిజినల్ అవన్నీ లేవు. బట్ మీరు ఈ పర్టికులర్ సీన్ ఉంటే బాగుండు అని ఏదైనా సీన్ ని ఎక్స్పెక్ట్ చేశారా ఈ మూవీలో ఉండాలి? సో అందులో వాళ్ళు చెప్పింది కేవీఎన్ గారు చెప్పారు, దాంట్లో ఒక 3 సీక్వెన్స్ నాకు చాలా ఇష్టం. ఆ 3 ఉన్నాయి. సో 3 ఎమోషనల్ సీక్వెన్స్, అది కథకి చాలా కీలకమైన కీ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 10% 20% ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నారు. అక్కడ నుంచి టోటల్గా సెకండ్ హాఫ్ మొత్తం సో 90% 1-2 సీన్లు తప్ప సో చాలా వరకు మార్పులు జరిగాయి. సో వాళ్ళు చెప్పింది బట్టి నాకు అర్థమైందంటే టోటల్గా ఒక కొత్త కథ వేసుకున్నారు. అది ఆయన అక్కడున్న లోకల్ సిచ్యువేషన్స్కి తగ్గట్ట వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన దాన్ని వాళ్ళు ఎలా అడాప్ట్ చేసుకున్నారు అనేది వాళ్ళు తమిళ్కి సంబంధించి చేసుకున్నారు. చెప్పి నాకు సీన్స్ చెప్పాను, చాలా ఎగ్జైటింగ్ ఉన్నాయి. సో సో ఓవరాల్గా ఇది భగవంత్ కేసరిలోని కొంత విజయ్ గారి స్టార్డమ్ని, విజయ్ గారి ఎలివేషన్, విజయ్ గారికి ఉన్నటువంటి ఆయన ఒక సోషల్ థింగ్లో చేసేటువంటిది మరింత పెట్టి చేసినటువంటి ఒక చిత్రం జననాయకుడు మన విజయ్ గారితో. సార్ ఇది నాకు దానికి ఉన్న సంబంధం, చిన్ని సంబంధం. ఓకే, ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చిందండి. ఎందుకంటే ఆ రోజు ఆడియో లాంచ్ లో మీరు ఆయన నోరు మూసేసి ఆయన, ఎందుకంటే అప్పుడే జరుగుతున్నాయి టాక్స్. సో అప్పుడే ప్రాసెస్, అప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా వచ్చాక రీల్స్ మామూలుగా రావట్లేదు. అదే సోషల్ మీడియా వచ్చాక ఏమైందంటే ఈ సినిమా తీస్తున్నారనగానే ముందు అసలు అది పబ్లిసిటీ అయిపోతుంది. సో నాకు ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దేర్, దాన్ని చాలా మార్పులు చేసి దాన్ని చాలా చేసి వెళ్తున్నారు. అది అవగాహన లేకుండా అనవసరంగా మనం చెప్పేస్తే ఉన్నది తీసుకున్నది కొంత, దాన్ని మనం ఎక్కువ ఎన్హాన్స్ చేసి చెప్పకూడదు కదా. చాలా మార్పులు చేశారు వాళ్ళు. సో నాకు చెప్తే నేనే షాక్ అయ్యాను. టోటల్ సెకండ్ హాఫ్ మొత్తం మారిపోయింది. చాలా స్పాన్ పెంచారు, చాలా పెద్ద స్కేల్లో చేశారు. మీరు స్టోరీ మొత్తం విన్నారా? నాకు కేవీఎన్ గారు ఐడియాగా చెప్పారు, అంటే స్కేల్ ఎలా పెంచారు, స్పాన్ ఎలా పెంచారు. మీరు ట్రైలర్ లో చూసారుగా, రోబోస్ గీబోస్ మొత్తం చాలా మన భగవంత్ కేసులో లేవు కదా. సో ఏదైతే కోర్ ఎలిమెంట్స్, కోర్ ఎమోషన్స్ ఉన్నాయో అది లేడీస్కి నచ్చే ఎలిమెంట్స్, ఆ సోషల్ కాజ్కి సంబంధించిన కొన్ని ఎమోషన్స్ ఏవైతున్నాయో అవి తీసుకున్నారు. సో అక్కడ నుంచి టోటల్గా వేరే సెటప్ చేశారు. దాంట్లో ఏదైతే ఉందో మ్యాజిక్ ఉందో దాన్ని ఆయనకి ఇంకా డబుల్ ట్రిపుల్ చేశారు. సో సో అవి నాకు చెప్పినప్పుడు నేను ఎగ్జైట్ అయ్యాను. ముఖ్యంగా క్రెడిట్ గోస్ టు హెచ్ వినోద్ గారు. ఎప్పుడైనా ఒక ఇంకొక దాంట్లోనే ఒక చిన్నది పట్టుకొని దాని చుట్టూ ఇంకో కొత్త కథ అల్లడం అనేది పెద్ద ఛాలెంజ్. ఆల్రెడీ జనాలు చూసిన కలర్ ని డిఫరెంట్ గా మార్చాలి. దానికి నిజంగా వాళ్ళ టీం అందరూ కూర్చొని దాన్ని నెక్స్ట్ లెవెల్కి చేశారు. సో కంగ్రాచులేషన్స్ టు టీం అందరికి. తలపతి విజయ్ గారితో మీ ఫస్ట్ కాన్వర్సేషన్ ఎలా ఉండింది? యాక్చువల్గా ఎక్కువ మాట్లాడరు, ఈజ్ వెరీ సింపుల్, ఈజ్ ఎ గుడ్ లిజనర్, గ్రేట్ అబ్జర్వర్, బట్ హీ టాక్స్ అట్లీస్ట్ ఇనిషియల్లీ వెరీ లెస్. So conversation was very smooth. When you start working with him, slowly, you will understand him better, and his approach, his way of functioning, his way of working. అంటే ఇప్పుడు పాలిటిక్స్ అయినా కావచ్చు, ఇక్కడైనా కావచ్చు, ఇప్పుడు ఇఫ్ యూ సీ ద ప్రొఫెషనలిజం ఇస్ సేమ్. The simplicity I think is unmatchable. For the position
that he's holding, Yeah. the simplicity that he's having, they're not relatable. నాకు తెలిసి ఇప్పుడు ఆయన్ని సీఎంగా అవ్వకముందు ఆయన్ని కలిసిన వాళ్ళు సీఎం అయిన తర్వాత ఆయన కలిసిన పెద్ద తేడా ఉండదు. నాకు తెలిసి ఇంత కూడా తేడా ఉండదు. హీఈస్ ద సేమ్ పర్సన్. అలాగే సేమ్ డిసిప్లిన్. అంటే ఇప్పుడు సెట్లో కూడా అంటే అందరూ యాక్టర్లని డైరెక్టర్స్ యాక్టర్ అంటారు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఎస్. బట్ విజయ్ సార్ వచ్చేసరికి ఈజ్ ఫస్ట్ ప్రొడ్యూసర్స్ యాక్టర్. ఓకే, మీకు ఏ విధంగా అంటే ఇప్పుడు 7 o'clock లొకేషన్కి వచ్చేస్తారు మేడం, ఓకే, రెడీ ఫర్ షార్ట్. 6 o'clock వరకు సెట్లో ఉంటారు. దాంట్లో కూడా మధ్యలో మ్యాక్సిమం క్యారవాన్ కూడా వెళ్ళరు, అక్కడ ఒక ఇది వేసేసుకొని కూర్చొని ఉంటారు. 2 things, ఒకటి సర్స్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్, ఇంకొకటి ఒక స్టార్ హీరో సెట్లో ఉన్నప్పుడు చాలా పనులు ఆటోమేటిక్గా తనకు తను జరిగిపోతాయి. ఈవెన్ ఇఫ్ సంబడీ వాంట్స్ టు, అంటే వీ హ్యాడ్ ఎ గ్రేట్ ఎఫిషియెంట్ టీమ్, బట్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఆల్సో థింగ్స్ విల్ బి వెరీ స్మూత్ అండ్ దేర్ వోంట్ బి ఆయనే తొందరగా వచ్చారు, మనం లేట్గా వస్తే బాగుండదు. వీళ్ళంతకంటే ప్లస్ ఎఫెక్ట్గా షూట్ చేయాలి అది. ప్లస్ వర్కింగ్ స్టైల్ కూడా హీ విల్ టెల్ బిఫోర్ ఓన్లీ. అంటే ప్యాటర్న్ ఏంటంటే 1st of every month to 20th of every month he'll shoot. ఓకే, 20 days. ఓకే. సో ప్రొడ్యూసర్స్ నో, ఆల్ టెక్నీషియన్స్ నో, ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా షూట్ ప్లాన్ చేసుకోవచ్చు. మధ్యలో సార్ షూట్కి రాకపోవడాలు అది ఏ ఉండవు. ఫుల్ హ్యాపీ అది ప్రొడ్యూసర్. చాలా బెస్ట్ వే టు షూట్. నేను ఎందుకు ఒకసారి సారీ సార్ ఫర్ ఇంటరప్ట్, నేను అది విజయ్ గారిది స్టైల్ చూసి నేను అడాప్ట్ చేసుకున్నా. నేను కూడా షూటింగ్ ఏం చేస్తాను అంటే 1st of month 20 days పెడతా. నెక్స్ట్ 10 days మనం ఏం తీసాం, అది కరెక్ట్గా తీసామో లేదా, దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఏం చేయాలనేది ఒక చిన్న బఫర్ ఉంటుంది 10 days. హ్యాపీగా 10 days బఫర్ చేసుకుని మళ్ళీ షూట్కి వెళ్ళొచ్చు. సో నేను అది ఫాలో అవుతున్నాను. 20 days షూట్, 10 days ఆఫ్. ఆ 10 daysలో మోస్ట్లీ బికాస్ ఈ షార్ట్ ఫర్ 20 days, మేబీ 4-5 days ఫర్ అన్మైండింగ్, నెక్స్ట్ 4-5 days ఫర్ గెటింగ్ రెడీ ఫర్ ద నెక్స్ట్. అదర్వైజ్ ఎలా అవుతుందండి ఫర్ ది నార్మల్ ఆడియన్స్ టు నో, లేకపోతే షూట్ షెడ్యూల్స్ ఎలా ఉంటాయి మధ్య మధ్యలో అలా అలా టెస్ట్ వెళ్ళిపోతారు. కొంతమంది నాన్ స్టాప్కి వెళ్తారు, కొంతమందికి ఒకసారి ఒక మంత్లో 10 రోజులు చేయొచ్చు, ఒక మంత్ కంప్లీట్గా మంత్ చేయొచ్చు. బట్ ప్రాపర్గా షెడ్యూల్ చేసి డేట్ టు డేట్ డేట్స్ ఇచ్చారంటే ఆ డేట్ టు డేట్ షూట్ జరగాల్సిందే. సో ఫస్ట్ 20 పక్కా జరగాలి. ఎక్కడున్నా ఏదన్నా తెచ్చిపెట్టి షూట్ స్టార్ట్ చేసుకొని చేసేయాలి. ఎందుకంటే అది ఆ టైం లైన్ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ ఉంటుంది ఆ టైం లైన్ తర్వాత ఆయనకి. సో నేను వారిసు అప్పుడు చూశాను కదా, వంశీ అన్నది నేను పాప ఆయన చాలా వంశీ అన్న కొద్దిగా దాన్ని ఏమంటారు, మన కొద్దిగా లీజర్గా ప్లాన్ చేసుకునేది. కానీ ఈ 20 days చేసేటప్పుడు ఏమైపోయిందంటే వంశీ అన్నప్పుడు టక్ 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 మన అన్ని అయిపోవాలి. ఒక రకంగా అది ఫాస్ట్గా అయిపోయింది ఫిల్మ్. చాలా ఫాస్ట్ గా షూట్ చేశారు కదా. అదే చెప్పాను, చూసావా 4 నెలలు 5 నెలలు టప్ అయిపోయింది ప్రాజెక్ట్ అంటే అర కరెక్టే తమ్ముడు. బట్ దట్స్ బెస్ట్ వే టు షూట్. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ, టెక్నీషియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫుల్ హ్యాపీ. అదర్ ఆర్టిస్ట్ ఎస్పెషల్లీ కాంబినేషన్స్ ఉన్నప్పుడు అందరికీ ప్లాన్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. సో సినిమా కూడా చాలా అనిల్ గారు చెప్పారు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు తిని కూడా ఎంత ఫాస్ట్ చేస్తారు, ఆయన కూడా చాలా ఫాస్ట్ గా. షూటింగ్ పిలిచినా కూడా రాలేదు సార్, అంటే సంక్రాంతికి వచ్చేయాలి కదా, సో రెండంటే కూడా రాలేదు సార్. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ విజయ్ గారు షూట్ అయ్యేటప్పుడు మధ్యలో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా, ఈ సీన్ ఇలా ఉంటే బాగుంటుంది లేకపోతే ఇలా, అలాంటి ఏమైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఏమైనా ఉంటాయండి? ఉంటాయి మేడం, డెఫినెట్గా. ఈ స్టోరీ మేకింగ్ ప్రాసెస్లో ఈజ్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్. ఏంటి ఏం చెప్పదలుచుకున్నాం, ఎలా చెప్పదలుచుకున్నాం, ఏ సీన్ ద్వారా చెప్పదలుచుకున్నాం, ఆ సీన్ ఎసెన్స్ ఏంటి, ఆ సీన్ ద్వారా ఎమోషన్ క్యారీ అవుతుందా, కామెడీ క్యారీ అవుతుందా, లేకపోతే కంటిన్యూటీ క్యారీ అవుతుందా, ఆ సీన్ వల్ల ఏ సినిమాకు ఉపయోగం ఏంటి, అదాన్ని ఎలా బైండ్ చేస్తున్నాం, ఏ థ్రెడ్తో బైండ్ చేస్తున్నాం. సో ఇవన్నీ హీఈస్ డెఫినెట్లీ ఇన్వాల్వ్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు ఏం చెప్తున్నా అంటే విజయ్ సార్కి స్ట్రెంగ్త్ తన స్టార్డమ్ మాత్రమే కాదు, స్టార్డమ్తో పాటు తన హిజ్ లవ్ ఫర్ ఏ సినిమా, క్రాఫ్ట్ అండ్ పీపుల్. ఇలా ఉంటేనే విల్ బీ ఏబుల్ టు డెలివర్ ద బెస్ట్ అండ్ కనెక్ట్ విత్ పీపుల్. హిజ్ ఎమోషనల్ కనెక్షన్ విత్ ద పీపుల్ ఈజ్ వెరీ డీప్. అంటే ఇలా కూర్చొని ఈ మే బీ ఏబుల్ టు స్పీక్ టు ఆల్ పీపుల్. అంటే ఇది రిజల్ట్స్ కూడా మీకు ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. అంటే అవును, ఇప్పుడు మేము కళ్ళారా అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ హిజ్ ఫ్యాన్స్ ఆర్ ఆల్సో వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్, తను ఏం చేస్తారు అని. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోయిందంటే మేడం, విజయ్ సార్ వచ్చేసరికి తను హీజ్ మోర్ లైక్ ఏ ఎమోషన్ ఫర్ ద పీపుల్.
సినిమా వస్తే ఒక సెలబ్రేషన్. అవును. అది చాలాసార్లు చూస్తే ఈ రివ్యూసు, రేటింగ్సు, ఈ క్రిటిసిజము దీనికంతా అతీతంగా, బియాండ్. అవునవును. దీనికంతా బియాండ్ ఆల్ దట్ విజయ్ సార్ సినిమా వస్తుంది, ఇట్స్ ఎ ఫెస్టివల్. అంటే నేను ఒకసారి డిస్ట్రిబ్యూషన్తో మాట్లాడుతూ, నేను మలేషియా ఈవెంట్లో కూడా చెప్పాను, మాట్లాడుతూ అడిగాను, అంటే నేను ఫస్ట్ ఇది మా కేవన్ ప్రొడక్షన్కి ఫస్ట్ తమిళ సినిమా, మాట్లాడుతూ ఎప్పుడు రావాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి, దివాళీకి రావాలా, దసరాకి రావాలా, ఎప్పుడు వస్తే పొంగల్ అంటే ఏ పండుగ వస్తే బాగుంటుంది, మీరు ఎప్పుడు వస్తే అప్పుడే పండుగ అన్నారు. అది మీ కాలజ్ఞానం ప్రకారం ఇప్పుడు వస్తున్నాము, ఇప్పుడే పండుగ. నాకు డౌట్ ఉంది, మనకి జనరల్గా స్టార్ సినిమాలు, ఒక తెలుగు కానివ్వండి, తమిళ్ కానివ్వండి, ఎక్కడైనా ఒక స్టార్ సినిమాలు వస్తే మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ సినిమాలు వచ్చినప్పుడు జనరల్గా ఫ్యాన్స్ అందరికీ టైటిల్ కార్డు మీద ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఎలాంటి టైటిల్ కార్డు పడబోతుంది అనగానే మనకి విజయ్ గారిది అంటే తలపతి ఒక ఆర్ఆర్తో తలపతి విజయ్ గారు అని వస్తుంది కదా. ఈసారి టైటిల్ కార్డు ఏమైనా ఎడిషన్స్ జరుగుతున్నాయండి, తలపతి విజయ్ గారనే వేస్తున్నారు? అంటే సర్ స్వేరింగ్ సెరమనీ అయిపోయినప్పటి నుంచి ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ మెసేజ్ వచ్చేసారు, ఏంటి టైటిల్ కార్డ్ చేంజ్ చేసేసేయండి అంటే. ఎందుకంటే ప్రజలు కోరుకున్నది అది, సేమ్గా ఉండాలని, దాని వెండి తెర మీద చూడడం ఇంకా మ్యాజికల్గా అనిపిస్తుంది వాళ్ళకి అని చెప్పేసి. అంటే కొంచెం ప్రాసెస్లు ఉంటాయి, ఆ ప్రాసెస్లో కొంచెం పర్మిషన్ తీసేసుకొని ఇప్పుడు ఫస్ట్ పోస్టర్ అనౌన్స్మెంట్, డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్లోనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు వేస్తాం. సో బట్ ఇట్స్ వెరీ రేర్ నో సార్, ఇంతవరకు చాలా చాలా వెరీ రేర్లీ ఇలాంటి ఒక సినారియో అయింది కదా. అంటే సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ సినిమా రిలీజ్ కావడం నేను చూడలేదు, ఇదే అనుకుంటా ఫస్ట్ టైం అనుకుంటున్నాను, తెలియదు మనకి, నాకు తెలిసి ఇదే అనుకుంటా. అండ్ ఆ హిస్టరీ మీ బ్యానర్ ద్వారా క్రియేట్ అయింది. అది అంటే కొలాబరేషన్ మేడం. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు విజయ్ సార్ ఆల్సో ఫర్ ద కొలాబరేషన్, ఇంక్రెడిబుల్ జర్నీ. అలా జరగాలని రాసిపెట్టుంది. అందుకని నేను చెప్తూ ఏదో సందర్భంలో అన్నాను, మనం ఒక క్లైమాక్స్ అనుకుంటాం ఒక పనికి, డెస్టినీ ఇంకో క్లైమాక్స్ అనుకుంటుంది. సో ఇక్కడ డెస్టినీస్ క్లైమాక్స్ ఇస్ మీరు ఆనరబుల్ సీమ్ ఆఫ్ తమిళనాడు నేసే రిలీజ్ చేయాలి. మీరు ఏం ఫీల్ అవుతున్నారు సార్, ఇంతకు ముందు రిలీజ్ అవ్వాల్సిన డేట్కి రిలీజ్ అవ్వకుండా ఇప్పుడు రిలీజ్ అవ్వడం ఇంకా బెటర్గా అనిపిస్తుంది మీకు? మేడం, ఒక పని ఎప్పుడు జరగాలని అన్నీ అనుకున్నట్టు జరగలేదు, ఇప్పుడు జరిగితే బాగుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ హై ఫర్ ఎవ్రీబడి. అందుకనే నేను చెప్పినట్టు ఎప్పుడొస్తే బాగుంటుంది ఏంటి అనేది మన చేతుల్లో లేదు. మేము బాగా ట్రై చేస్తాం, అది పొంగల్ సీజను, ఫెస్టివల్ సీజను, అందరూ దేవర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్, దేవర్ ఎమోషనల్లీ కనెక్టెడ్, దేవర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. మేము ఎంత ట్రై చేసినా అప్పుడు రిలీజ్ చేయలేకపోయాం. మేబీ దిస్ ఇస్ వాట్ ఇట్ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్నట్టు. మీరు ఇందాక జనాలు పాపులారిటీ గురించి మాట్లాడుతుంటే నాకు ఒక గుర్తొచ్చింది, నేను న్యూస్లో చూశాను సార్. తమిళనాడు ప్రజలందరూ మన ఫుట్బాల్ మ్యాచ్కి వేసుకుంటారు కదా జెర్సీస్, అలాగా జననాయకుడు టీషర్ట్స్ తయారు చేపిస్తున్నారు. వాళ్ళ షాప్ వాళ్ళందరూ న్యూస్లో వచ్చారు. ఆల్మోస్ట్ లైక్ సమ్ థౌజండ్స్ ఆఫ్ షర్ట్స్ వెళ్తున్నాయి ఇప్పుడు మీ సినిమాకి, అందరూ జననాయకుడు టీషర్ట్ వేసుకుని వస్తారు. దట్ ఇస్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ పీపుల్ హ్యావ్ గాట్ ఫర్ మీ. మలేషియాలో ఈవెంట్ చేసినప్పుడు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో లాంచ్ ఈవెంట్ చేసాం అక్కడ. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్స్ మా రీసెంట్ టైమ్స్ నేను చూసాను. వాళ్ళు అఫీషియల్గా యాక్చువల్గా సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, దిస్ ఇస్ ద లార్జెస్ట్ పబ్లిక్ గ్యాదరింగ్ ఫర్ ఎన్ ఈవెంట్ అని. ఇప్పుడు చూస్తే వాళ్ళందరినీ దే ఆర్ ట్రావెల్డ్ ఫ్రమ్ సింగపూర్, శ్రీలంక, మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా. అది స్టేడియం కెపాసిటీ 75,000 అయితే 70,000 ఫుల్, దర్ ఇస్ నో స్పేస్ అట్ ఆల్. అండ్ దట్ energy and the vibration that it created is very, very memorable. It set a different benchmark. But it only shows that is connect with people. అంటే ఇప్పుడు ఎలాగా మీరు అన్నారు, ఇప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ మూవీ గెటింగ్ రిలీజ్ లాగా తన ఆధ్వర్యంలో తన చీఫ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత చాలా విషయాలు అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ టైం ప్రజలు చూస్తారు. ఏ మార్పులు వస్తున్నాయి? చెప్పండి. అంటే ఇప్పుడు మీరు ఫాలో అవుతుంటే కూడా సార్, ఒక్కొక్క ఆస్పెక్ట్ని తను హ్యాండిల్ చేసే విధానం చాలా డిఫరెంట్, కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఉమెన్ సేఫ్టీ ఒక ఇష్యూ అయినప్పుడు ఆ ఉమెన్ సేఫ్టీ ఇష్యూ అని ఇష్యూలా వదిలేకుండా దానికి సొల్యూషన్ ఏంటి, దానికి ఏం చేయొచ్చు మనం అది ఇన్స్టెంట్గా ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఆల్రెడీ జనాల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లోకి, అది భద్రత అయినా
ఇంకా తను అయితే మేనిఫెస్టోలో ఏమైనా ప్రామిస్ చేస్తారో దాన్ని ఒకటొకటి ఇంప్లిమెంటేషన్ చేయడం ఆయన. తను ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇప్పుడు కూడా ఏమైనా సమస్యలు వస్తే వెళ్ళి చూడడము, స్ట్రైట్గా కలవడం అయినా, అంటే ఒక విజన్, ఒక ప్లానింగ్తో ఏ మార్పులు తీసుకొస్తే ప్రజలకు మంచిది. కరప్షన్, ద వే ఈజ్ హ్యాండ్లింగ్ కరప్షన్ అయినా, ఒక హెల్ప్ లైన్ బ్రైబ్ చేసిన వాళ్ళు దొరికితే ₹1,00,000 ద వే ఈజ్ హ్యాండ్లింగ్ కరప్షన్ అయినా కూడా. ప్లస్ యు సీ ఎవ్రీడే ఈజ్ ఇన్ ద ఆఫీస్. నేను సీఎం సార్ అయినప్పుడు ఏదో మాట్లాడుతూ ఎవరితో అన్నాను, ఇప్పుడు షూట్కి వచ్చినట్టు పొద్దున్నే 7 o'clock షూట్కి వచ్చేసి 6కి వెళ్తారు, అలాగేమైనా సెక్రటరీ కూడా రావడం మొదలు పెడితే చుట్టూ పనిచేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని. వెరీ సిన్సియర్ మేడం, వాట్ ఎవర్ హీ ఈజ్ డూయింగ్, వెరీ వెరీ సిన్సియర్. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ హిమ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ నాట్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్. ఓకే, యు విల్ స్టార్ట్ లైకింగ్ హిమ్ యాజ్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ నౌ. ఆయన కలిస్తే ఇక లైఫ్ టైం ఫ్యాన్ అయిపోతాం మనం. ఆయనతో జర్నీ ముందు ఆయన యాక్టర్గా మనం ఇష్టపడినా, పర్సనల్గా ఆయన ఒకసారి కలిసామంటే ఇంకా ఎప్పటికీ ఆయనకి వదలలేం, అంత ఇష్టపడతాం మనం. సో ద వే హౌ హీ మనకి ఎలా రెస్పాండ్ అవుతారు, అలా మాట్లాడతారు, డీల్ చేసే విధానం కానీ, సో ఇట్స్ లైక్ వెరీ, అది ఇందా చెప్పినట్టు చిన్న చిన్న విషయాలు కూడా మేడం. అంటే ఒకసారి నాదొక ఫ్లైట్లో నా అనుకుంటా మిస్డ్ కాల్ ఉంది, దిగిన తర్వాత ఒకసారి ఫోన్ చేస్తే ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ ఒక టెక్నీషియన్ని, సార్ ఈ టెక్నీషియన్ బదులు ఇంకో టెక్నీషియన్ తీసుకుంటే పర్లేదా అన్నారనమాట. అంటే నేను పర్లేదు సార్, మై గోల్ మీతో సినిమా చేయడం, ప్లస్ మీకు కంఫర్ట్గా ఉండే టీం ఇవ్వడం, మీరు అలా అనుకుంటున్నారంటే వేరే ఆల్టర్నేషన్ చూద్దామని. అంటే మీకు దీనివల్ల ఫైనాన్షియల్గా కానీ అదర్వైజ్ కానీ ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అంటే, ఉంటుంది సార్, కానీ నేను మేనేజ్ చేస్తాను, నో ప్రాబ్లం, కంఫర్టబుల్గా హ్యాపీగా ఈ సినిమా చేయడం, మీతో చేయడం, దట్స్ డ్రీమ్, మిగతా అన్ని విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అని. అంటే ఒకటి అంత స్టార్ హీరో ఒక టెక్నీషియన్ చేయొచ్చా అని అడగడమే గొప్ప. తర్వాత నేను కాన్సిక్వెన్స్ ఉండొచ్చు అన్న తర్వాత ఇడెంట్ చేంజ్. అండ్ దట్ షోస్, అంటే ఒక ప్రొడ్యూసర్కి ఇచ్చే గౌరవం కానివ్వండి, వాల్యూ కానివ్వండి, దట్ ఈస్ వై యూ లైక్ హిమ్. Very small incident, he need not have asked, he could have changed also and told me also, changed also, not told me also. సినిమా ఇండస్ట్రీలో జరుగుతూ ఉంటాయి చాలా. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఆయన కలిసింది 1 or 2 నేను వారసి టైంలో 1-2 సార్లు కలిశాను, మేబీ ఒక టెక్నీషియన్గా కలిసి ఉండొచ్చు ఆ టీంతో పాటు. నెక్స్ట్ భగవంత్ కేసరి సినిమా చూశాక ఒకసారి కలిశాను, హార్డ్లీ 2-3 times. మేబీ దీంట్లో ఉన్న కొన్ని సీన్స్ తీసుకునే కదా జరుగుతుంది ఫిల్మ్స్ వాటి. స్టిల్ నాకు నేషనల్ అవార్డు సినిమాకి అనౌన్స్ అయినప్పుడు నా ఫోన్ చూసి నేను మొదటి వచ్చిన 3-4 మెసేజ్లో ఐ సర్ప్రైజ్డ్ అండ్ ఐ వాస్ షాక్డ్. అండ్ విజయ్ గారి మెసేజ్ నాకు లైక్ ఐ ఫెల్ సో హ్యాపీ. అంటే ఆయన అంత బిజీగా ఉండిండారు, న్యూస్ వచ్చిన వెంటనే మనకి హాఫ్ అన్ అవర్ అంటే ద వే హౌ హీ ట్రీట్స్ ద పీపుల్ అనేది. ఒకసారి కలిసామా 2 సార్లు ఒక పర్సన్ ఆయన ఎక్కడన్నా ఒక చిన్న లైక్ అంత లవ్ చూపిస్తారు. సో నాకే ఎంత ఉందంటే చూడండి, ఆయన నిజంగా ఉంటే అది ఎలా ఉంటుంది అనేది. ట్రైలర్ కట్ చేసేటప్పుడు కూడా మా మైండ్లో ఏముందంటే, మేము కావాలంటే ఆ ట్రైలర్ని భగవంత్ కేసరి ఆస్పెక్ట్ ఏదైతే ఒక చిన్న అది ట్రాక్ తీసుకున్నాం అన్నాం, అది లేకుండా కూడా కట్ చేసి ఉండొచ్చు, కంప్లీట్గా న్యూ వరల్డ్. లేకపోతే ఆ ట్రాక్లో ఉన్నట్టు కూడా కట్ చేసి ఉండొచ్చు. వీ వాంటెడ్ టు బీ ఆనెస్ట్ విత్ ఆడియన్స్. ఏంటంటే ఇప్పుడు మీరు సినిమాకి వచ్చి చూసి ఒక ట్రాక్ ఉందని చెప్పి వాళ్ళు అక్కడ డిసప్పాయింట్ కావడము, ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఎమోషన్స్ వాట్ ఎవర్ దే ఫీల్ అని చెప్పేసి మనం ఏది ఇద్దామో ఆల్రెడీ తీసుకుందే ఇద్దాం. సినిమాకి వస్తే కొత్తవే కనపడి అంతే అంతే. సో మనం చూసిన ట్రైలర్ కన్నా చాలా కొత్త ఎలిమెంట్స్ ఉండబోతుంది. అవును, కొత్త ఎలిమెంట్స్ ఏవి ట్రైలర్లో చూపించలేదు. ఆయన చెప్పిన దాంట్లో నాకు నచ్చిందంటే యూ డోంట్ పబ్లిక్ని మనం చీట్ చేయట్లేదు, తీసుకునేది ఏదో హానెస్ట్గా చెప్దాం. సో అందుకే నేను ఈరోజు ఇక్కడ రావడానికి కూడా కారణం ఏంటంటే, ఎస్ వాట్ ఈస్ ద ట్రూత్ ఐ వాంట్ టు టెల్. సో ఇది ఉంది. సో వాట్ దే డిడ్ అనేది ఆయన చెప్పారు. సో నైస్ సార్. మమితా బైజు ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. షీఈ్ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ మేడం, షీఈ్ డన్ అ గ్రేట్ జాబ్ అండ్ షీఈ్ గాట్ గుడ్ రోల్ విచ్ ఈస్ రిలేటబుల్
తను ఇప్పుడు రీసెంట్ గా తెలుగు అండ్ తమిళ ఫుల్ రెండిట్లో వైరల్ అయిపోయింది కదా ఓపెనింగ్ సాంగ్ ఓపెనింగ్ కచేరీ కచేరీ సాంగ్ అంతా అసలు అది లేని కచేరీయే లేదు. తలపతి కచేరీ సాంగ్ ఏంటంటే కచేరీ సాంగ్ అంతా అయిపోయిన తర్వాత యాక్చువల్గా స్టార్టెడ్ ద షూటే కచేరీతో. ఓకే. కచేరీ అంతా అయిపోయిన తర్వాత నేను ఏదో మాట్లాడుతూ ఏదో కొంచెం కొత్తగా పెట్టొచ్చు కదా దీంట్లో అని నేను జగదీష్తో ఒకసారి ఒక లాస్ట్ డాన్స్ అని ఒకటి కంపోజ్ చేద్దాం అంటే అది ఎలా వచ్చిందంటే ఏం కంపోజ్ ఈ సాంగ్ అనౌన్స్ చేసేటప్పుడు దీన్ని ఫస్ట్ సింగిల్ అని అనౌన్స్ చేద్దామా లాస్ట్ సింగిల్ అని అనౌన్స్ చేద్దామా అని అంటే లాస్ట్ మూవీ అనుకున్నాను కాబట్టి లాస్ట్ సింగిల్ అని. అప్పుడు ఎందుకో ఒక విజయసారి అన్ని సాంగ్స్ ఉన్నాయి కదా దాంట్లో సిగ్నేచర్ స్టెప్స్ అన్ని ఉన్నాయి కలిపి ఒక లాస్ట్ డాన్స్ అని పెడితే ఎలా ఉంటుందని ఆఫ్టర్ థాట్. ఓకే. తర్వాత దాన్ని విజయసారితో మాట్లాడి తను కూడా ఓకే అని చెప్పిన తర్వాత తనకి సపరేట్గా 1.5 minute కంపోజ్ చేసి ఆ 1.5 minute షూట్ లాస్ట్ డే ఆఫ్ షూట్ చేసాం. ఇన్ వే ఇఫ్ యు సీ వి స్టార్ట్ విత్ కచేరీ. ఇంకా ఎవరు చూడలేదు ఇప్పుడు అది మనకి ఇప్పుడు సినిమా మీరు వేసిన లిరికల్లో లేదు. లిరికల్లో లేదు. సో దట్స్ గోయింగ్ టు లిరికల్లో ఎక్కడ దాకా వస్తుందంటే అన్నా లాస్ట్ డాన్స్ పోడి హిల్సే వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ వస్తుంది దాంట్లో లేదు. సో అది సర్ప్రైజ్ ఎలిమెంట్ అది డెఫినెట్గా people who love his dances, it's a compilation of all signature moments. Wow. It's come out really well. Big screen if you see, you'll get I've seen it live. అంటే అది కూడా మేడం 1.5 minute ని ఎలా కుదించి ఎలా చేశారు అంటే ఇక 1.5 minute ప్లస్ కొన్ని సీక్వెన్సెస్ అవి ఉన్నాయి. మీరు ఒక మధ్యాహ్నం లోపల వస్తే సరిపోతుంది సార్ అంటే ఐ వాంట్ టు బి దేర్. ఓకే. బికాజ్ లాస్ట్ డే ఆఫ్ షూట్ అది ఇదని నేను ఎందుకులే రిస్క్ అని చెప్పేసి పొద్దున్న 9:30కి వెళ్తున్నాను. 9:30 వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ 1.5 minute అయిపోయిందండి సాంగ్ అయిపోయింది. ఏం చెప్తున్నారు అంటే దాన్ని 2 భాగాలుగా చేసేసి సింగిల్ టేక్ వెరీ ఫాస్ట్ డాన్స్ సింగిల్ టేక్ సింగిల్ టేక్ అది ఏంటి మాస్టర్ ఫెంటాస్టిక్ అంతా ఏమైనా సార్ కావాలంటే ఇంకో షాట్ ఇస్తారు కానీ సొంతంగా మాస్టర్ సెట్ ఓకే టేక్ ఓకే అండ్ దట్ ఈస్ ద ఎనర్జీ ఆన్ ద సాంగ్. ఇట్స్ ఫ్యాసినేటింగ్ టు సీ హిమ్ ఆన్ ద సెట్స్ డాన్స్. సో ఆ లెక్కన ఇప్పుడు చూస్తే ఈ ఎంటైర్ మూవీ స్టార్టెడ్ విత్ కచేరీ ఎండెడ్ విత్ కచేరీ. విజయ్ గారు అండ్ అనిరుద్ గారు కాంబినేషన్ ఇట్స్ అ హిట్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ హిట్ కాంబినేషన్. కత్తి కానీ మాస్టర్ కానీ రీసెంట్లీ గోల్డ్ కానీ లియో కానీ. సో ఆయన వర్కింగ్ స్టైల్ అండ్ ఆయనతో ఈ సినిమా వర్క్ చేయడం ఎలా అనిపించింది? వెరీ నైస్. అంటే అనిరుద్ గారు ఈజ్ లైక్ లైవ్ వైర్, హైలీ ఎనర్జెటిక్. సాంగ్స్లో కూడా ఎనర్జీ ఉంటుంది. ఫస్ట్ కచేరీ ఇచ్చారు, బ్రిలియంట్ ఇట్ వాజ్. అండ్ దెన్ టైటిల్ సాంగ్ ఎవరు పేరే వర్లారు అది చాలా మంది సోషల్ మీడియాలో వాడేశారు రియల్ లైఫ్ విజయ్ గారికి. అవునవును. అంటే అది లిరిక్ కూడా అలా కుదిరింది మేడం. ఎవరు పేరే వాళ్ళు అంటే ఒక పేరే హిస్టరీ అని. అవునవును. అంటే మీరు ఎన్ని రిలేటబుల్గా ఏదో అన్నీ కూడి మనం ఏం అనుకున్నామో అన్నీ నిజంగానే జరగాలని రాసిపెట్టుంది సార్. కొన్ని జరగని కూడా మేము అనుకున్నాం మళ్ళీ జరిగాయి సార్. నేనేం చెప్తానంటే ఈ సినిమా రిలేటబిలిటీ విల్ చేంజ్ ఇన్ ఎ బిగ్ వే బిఫోర్ అండ్ ఆఫ్టర్. మనము ఒక పని చేసే ముందు ఏది చూపిస్తామో ఒక పని అయిపోయిన తర్వాత దాన్ని చూస్తే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సీన్లు కానీ పర్సెప్షన్ కానీ అన్నీ మారిపోతాయి. అంటే అప్పుడు జననాయకన్ చూడడానికి ఇప్పుడు జననాయకన్ మూవీ చూడడానికి పర్స్పెక్టివ్ మారిపోద్ది. అవును. ఈ మూవీ పైరసీ గురించి చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు, చాలా ఒడిదుడుకులు ఫేస్ చేయాల్సి వచ్చింది. సో ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉండింది సార్? మేడం డెఫినెట్లీ వెరీ ఛాలెంజింగ్ టైం. అంటే అంత ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఫిల్మ్, ఇట్స్ ఎ బిగ్ బడ్జెట్ ఫిల్మ్. అవును. అండ్ రిలీజ్ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫెస్టివల్ పీరియడ్ కెన్ డూ లాట్ మోర్ బిజినెస్ దెన్. అండ్ వీ హ్యాడ్ ప్రయర్ కమిట్మెంట్స్ విత్ ఆల్ ఛానల్స్, OTTs, satellites and everybody. And their timeline linked. పైరసీ ఇష్యూ కానివ్వండి, దానికంటే ముందు సెన్సర్ ఇష్యూ కానివ్వండి, కంటిన్యూస్ డిలే కానివ్వండి, దే డెఫినెట్లీ టెస్టింగ్ టైమ్స్. కానీ ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. మనం ఏం చేయగలమో మన చేతుల్లో ఏముందో అదే చేయగలం. పైరసీ వాజ్ డెఫినెట్లీ వెరీ అన్ఫార్చునేట్. అది బాగా ఎఫెక్ట్ చేసింది. కానీ నాకు తర్వాత అంటే ఫస్ట్ 3-4 days బాగా అప్సెట్ అయ్యి అది సింక్ ఇన్ కావడానికి టైం పట్టింది. కోర్స్ యుల్ గో త్రూ లాట్ ఆఫ్ పెయిన్ఫుల్ ప్రాసెస్. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే చాలామంది దే నాట్ వాంటింగ్ టు వాచ్.
ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పైరేటెడ్ వాళ్ళ దగ్గర ఉంది అని తెలిసినా కూడా అంటే వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హూ హ్యాస్ హౌ ఇట్ ఈస్ మెకానిజం అంతా మాకు తెలియదు. కానీ తెలిసేది ఏంటంటే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు సార్ ఎవరు చూడకూడదు అనుకుంటున్నారు, ఉన్నా చూడకూడదు అనుకుంటున్నారు. నైస్ నైస్. ఓకే. సో దే వాంట్ టు వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్. ఓ వెరీ నైస్. ఇప్పుడు అది లాయల్టీ. ఒక కొడుకు వెళ్ళి వాళ్ళ మనంతా ఉంది చూస్తారంటే లేదు లేదు నేను థియేటర్లోనే చూస్తాను. దట్ ఈస్ అప్రిషియబుల్. అండ్ అందుకనే నేను ఈ రియల్ హీరోస్ ఆఫ్ జననాయకన్ ఆల్సో పీపుల్ ఇన్ 2 ways. One, for electing him as a chief minister. Second, for standing by him like this. Yes, beautiful. Tough times లో. So I'm always very grateful to this entire fan base of Vijay sir, people in general, audience of Jannayagan, for standing by us through this Difficult period. And they've always been with us. In temples ki velna, ikkadiki velna, ikkadiki velna, kalsalo ఏం కాదు సార్, కాల్ పడాది, ఇంకా ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. సో అండ్ దే ఆర్ వెరీ జెన్యూన్. అసలు సార్ సెన్సార్కి ఎందుకు అంత టైం పట్టింది అనుకుంటున్నారు? అవును మేడం, మాకు కూడా సింకింగ్ కనుక కొంచెం టైం పట్టింది. అంటే ఈ సినిమా చేయడానికి మేము తీసుకున్న టైము సెన్సార్ తెచ్చుకోవడానికి తీసుకున్న టైంకి సగం కంటే తక్కువ. అంటే ఇప్పుడు కొంచెం we're able to smile and talk, but those were painful times. జనరల్గా ఇంత జర్నీలో నాకు ఏం తెలిసిందంటే, నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. కొంచెం లిమిటెడ్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద వరల్డ్ ఉన్నా కూడా మా అమ్మగారు ఎప్పుడు చెప్తుంటారు, నేను కూడా ఫీల్ అయ్యాను. ఇన్ లైఫ్ బై ఇట్స్ ఓన్ డిజైన్ ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే ఇన్ ద ఎండ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఓకే దెన్ ఇట్ ఈస్ నాట్ ద ఎండ్. ఒకటి అంతే. గుడ్ థింగ్ ఏంటంటే ప్రజలందరూ జననాయకుడు అని తీర్పిచ్చాక జననాయకుడు వస్తున్నారు. కరెక్ట్. సో టైటిల్ కి మంచి న్యాయం జరిగింది ఇక్కడ. విజయ్ సార్ ఫస్ట్ సినిమా కూడా నాలే తీర్పు అని. అవును అవును, నాలే తీర్పు. ఆ తీర్పు ఇప్పుడు అనిల్ గారు చెప్తున్న తీర్పు జననాయకుడు. సార్ ఈ పైరసీ విషయంలో కానీ సెన్సార్ విషయంలో కానీ మీరు చాలా గోత్రూ అయిన టైమ్స్లో, ఈ రఫ్ టైమ్స్లో హూ వాజ్ దేర్ టు సపోర్ట్ యూ అండ్ what was the situation? Madam, first of all, Vijay sir has been there throughout. He's been highly supportive. He stood by us. He was very concerned about us. And we used to talk. He also was helping us out in getting the certificate at the earliest. That way I have to thank him for standing by us throughout. And when a hero like him is behind you, it's the greatest strength, and it will also give you confidence that we'll go through this. Go through and also grow through. Wow, okay. Apart from Vijay sir, of course, our team has been supportive. From industry, a lot of people who were with us, who are very concerned about us, and who used to continuously talk, in some cases wanting to help us out in some way or the other. A lot of people, and especially yes sir, whom I am working with right now for Toxic. He's been a great support, a pillar in fact. Chiranjeevi sir, he was also very concerned. And he was constantly inquiring as to what is happening. Pawan Kalyan sir, he was also one checking regularly as to what's happening and what's the update and sensor, how can we, when can it get resolved. Shivakarthikeyan sir, from Tamil film industry. In fact, he met me in Bangalore after piracy happened. He was genuinely concerned about the whole thing. Directors, heroes from various other industries. There are so many people I can't take name by name. I've just told few, but I thank everybody from film industry, other industries, people in general, public, audiences, which is our fans especially. They are true heroes who have been carrying this movie on their shoulders, for standing by us, being with us during this difficult period. నైస్. టాక్సిక్ మూవీ కొన్ని రిలీజ్ అయిన వరకు మేము చూసింది చాలా
బీభత్సంగా ఉంది. మేము అందరం బాగా ఎంజాయ్ చేసాం. యూత్ అయితే ఇక అసలు టాక్సిక్ ఈజ్ ఏ వెరీ వెరీ అంబిషియస్ ప్రాజెక్ట్ మేడం. ద స్కేల్ ఈస్ డిఫరెంట్, ద గ్రాండ్యూర్ ఈస్ డిఫరెంట్, వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్, and I am 100% sure that once they experience in the big screen, they'll definitely like what we have made, what we are presenting. What is going to excite the audience is what is being given and fed slowly. నేను ఈ సినిమా గురించి ఏం చెప్పాను, మేము టైటిల్లోనే రాసాం, టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ ద గ్రోనప్స్. ఇట్ ఈస్ మెంట్ ఫర్ గ్రోనప్స్ ఓన్లీ. వీఆర్ ఓన్లీ సేయింగ్ ఇట్స్ మెంట్ ఫర్ దెమ్. వాళ్ళకి తగ్గట్టుగా, ఎస్పెషలీ ఆ ఏజ్ గ్రూప్ ఆడియన్స్ తగ్గట్టుగా ద ప్రజెంటేషన్ ఆఫ్ సినిమా, స్టైలింగ్ అంతా ఉంటుంది. అండ్ ఐఎమ్ షూర్ వన్స్ వీ స్టార్ట్ రిలీజింగ్ అసెట్ బై అసెట్, ఇప్పటిదాకా మూడు టీజర్లు ఇచ్చాం, ఒక సాంగ్ ఇచ్చాం. మేము అన్నీ చూసాం సార్. ఐ థింక్ ఎవ్రీబడి లవ్డ్ ఈచ్ వన్ ఫర్ ఎ డిఫరెంట్ స్టైల్. different style. First one maybe for the creativity, the way it is shown, and the second one it shows the magnitude of the film, and the third one is more of introducing all the superb lady characters that we have in the movie, and the last one was a song that we gave, Tabahi. I think we are very happy that everybody is liking assets that we are releasing. The response has been phenomenal. అమేజింగ్. Will come to theatres soon on 26th of August. ఓ నైస్. సార్, జననాయకుడు అనే సినిమా దిస్ ఇస్ ద లాస్ట్ మూవీ ఆఫ్ విజయ్ గారు అని చెప్పేసి మనందరికీ అనౌన్స్ చేశారు. సో ఈ లాస్ట్ మూవీ అంటే ఆబ్వియస్లీ ఇట్స్ అ హ్యూజ్ సెలబ్రేషన్ ఫర్ ఆల్ ద ఫ్యాన్స్, ఇమోషనల్గా కూడా అండ్ సెలబ్రేషన్ వైజ్ కూడా. సో దీని స్పాన్ ఆఫ్ ద రిలీజ్ ఎలా ఉండబోతుంది, ఎంత బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు? మేడం, ఈ హర్డిల్స్ అయితే ఏవే ఫేస్ చేసామో అవన్నీ అయిపోయాయి. దే ఆర్ బిహైండ్ అస్. అహెడ్ మాకు ఏంటంటే ఇది లాస్ట్ సినిమా కాబట్టి హౌ కెన్ వీ ప్లాన్ దిస్ రిలీజ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఎవ్రీ ఫ్యాన్కి గ్రేటెస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది ఇది. అంటే విజయ్ సార్ గారి ఫ్యాన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడంతా ఇది బిగ్ స్క్రీన్లో ప్లే చేయాలి. సో అందుకని ఒక more than 30+ కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నాం. క్లోజ్ టు అరౌండ్ 8,000 స్క్రీన్స్ వీఆర్ ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. నాకు తెలిసి ఇట్ విల్ బి వెరీ ఎమోషనల్ జర్నీ ఫర్ ఆల్ ఫ్యాన్స్. సినిమా థియేటర్లో ఎవరు చూస్తారు వాళ్ళు. అంటే ఈ సినిమా ఈ స్క్రీన్ నెంబర్ ఆఫ్ కంట్రీస్కో బాక్స్ ఆఫీస్ నెంబర్స్కో కాకుండా ఈ సినిమా చూసిన తర్వాత డిస్కషన్స్ ఆడియన్స్లో విజయ్ గారి సాంగ్స్, విజయ్ గారి ఫిల్మ్ లెగసీ, వాళ్ళకి విజయ్ గారితో ఉన్న బాండింగు, వాళ్ళు ఏ సెలబ్రేషన్స్ ఎలా విజయ్ గారి సాంగ్స్ మూలంగానో సీక్వెన్స్ మూలంగానో కనెక్ట్ అయ్యారు, ఇలాంటి ఎమోషన్స్ డిస్కషన్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ ఆల్సో టు గెట్ క్లోజర్ టు ద పీపుల్ అండ్ మేక్ దెమ్ celebrate, enjoy and cherish all the memories. #one last time. #one last time. సినిమా అనేది జనరల్గా ఎలాగైనా చూడొచ్చు, ఓటీటీలో, యూట్యూబ్లో, టీవీలో. కానీ బిగ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ యూనిక్. సినిమా ఈజ్ ఎ షేర్డ్ జాయ్, షేర్డ్ సెలబ్రేషన్. మనం ఒకసారి అందరం కలిసి చూసినప్పుడు పొందే ఆనందం రెట్టింపుగా ఉంటుంది. సో ఒక క్రికెట్ మ్యాచ్ని కూడా టీవీలో ఇంట్లో కూర్చొని ఒకటే చూడడానికి, గ్రౌండ్లో 40,000 మంది 50,000 మంది కూర్చోడానికి ఆ ఎనర్జీ వైపు వేరే ఉంటుంది. నథింగ్ కెన్ రీప్లేస్ దట్ బిగ్ స్క్రీన్ సినిమాటిక్ ఎనర్జీ ఆఫ్ ఇట్. సో దేర్ ఫోర్ నేను విజయ్ సార్ ఫ్యాన్స్, జనరల్ ఆడియన్స్ అందరూ ఈ మూవీ చూసి ఎంజాయ్ చేసి బిగ్ స్క్రీన్ పైన చెరిష్ చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. లెట్స్ హోప్. ఆల్ ద బెస్ట్ టు కేవిఎన్ గారు అండ్ ద టీమ్, ముఖ్యంగా విజయ్ గారి ఫ్యాన్స్కి ఒక సెలబ్రేషన్ కాబోతుంది ఫిలిం. సో July 23rd జననాయకుడు, ఇక్కడ తెలుగులో కూడా మన ఆడియన్స్ కూడా ప్లీజ్ గో అండ్ వాచ్. సో మెనీ సర్ప్రైజెస్ ఆర్ దేర్. Since this is the last movie of our Honorable Chief Minister Talapati Vijay Garu, సో మీరందరూ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి July 23rd ఈ మూవీని చూడాలి. ఎందుకంటే చూడకపోతే #one last time మిస్ అయిపోతారు. సో దిస్ ఇస్ అ వండర్ఫుల్ మూవీ రిలీజింగ్ ఆన్ July 23rd. సో అందరూ థియేటర్స్కి వెళ్ళి జననాయకుడు సినిమాని తప్పకుండా వాచ్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.